మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. దానం నాగేందర్కు కడియం శ్రీహరిలకు మరోసారి స్పీకర్ నోటీసులు. ఏందో ఇలా కథ పాడైపోను. ఎవరికన్నా అక్కరొచ్చే ముచ్చట కావచ్చునా ఇది. వీళ్ళిద్దరు ఇంటెంత పోతెంత ఈ ఆరాటం సల్లగుండా ఊరందరు కోబాధ ఉంటే ఊసుగాళ్ళని కోబాధ ఉంది అన్నట్టు వీళ్ళతో బాధ. ఊకసప్పుడు ఇక గెలిచిన పాయింట్ ఉండిసావురా నాయనంటే బయటికి వెళ్ళి లేని కంప పెట్టిరు. బీఆర్ఎస్ దాఖలాలు చేసిన అనర్హత పిటిషనర్లపై వివరణ ఇవ్వాలని ఆదేశం. ఇంకా 23 తారీఖు వరకు పోయి కలవాలని చెప్పారు. ఇవాళే పోయినట్ట ఓలాయన ఈయన మన కడియం శ్రీహరి సారు స్టేషన్ గారిపూర్ ఎమ్మెల్యే కదా ఈయన. ఇవాళనే పోయి కలిసి వచ్చినట. కలిసి వచ్చి నాకు మరింత సమయం కావాలని అడిగినట్ట. ఏమెక్కరకు నీ సమయం నాశనం అయిపోయి ఏమెక్కరక మొత్తం రాజకీయం చేసి ఎక్కడిదక్కడ తెల్లగా అయిపోయింది. అంతటా తెల్లగా అయింది అది. ఎట్టట రాజకీయం చేయాలని ఇలా తెలవకుండా వస్తున్నా దాన నాగేంద్రకైనా ఈయనకైనా కానీ. మళ్ళీ ఈయన బీటే ఎంపీ ఓలు మన కడియం శ్రీహరి సార్లో బీటే ఎంపీ. మళ్ళీ ఈ దాన నాగేందర్ వీళ్ళందరికీ ఈ కథలు పోని తెలవకుండా వచ్చు. వీళ్ళు పార్టీలు మారిరని బరాబరిగా అందరికి ఎప్పుడు ముచ్చటే. ఓ పని చేయరు మా అమ్మగాని రాజీనామా చేయరు. నిన్నగాక మొన్ననే ఏది జూబ్లీస్ గెలవలే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, నవీన్ యాదవ్ గెలిచిండు. నువ్వు కూడా స్టేషన్ కాన్పూర్లో నువ్వు కూడా రాజీనామా చేసి పోరాదు. మరి ఉడుకు మరి బాగానే ఉంటట్టుంది. నువ్వు అచ్చమైన పిల్లగాని అయితే నేను గెలిపిస్తారు. లేకపోతే గెలిపించిన పార్టీలో మళ్ళీ పోయి జంప్ అయ్యి ఇంకో పార్టీలోకి పోయి మళ్ళీ అలాగెళ్ళి టికెట్ ఇస్తే మళ్ళీ నేను గెలిపిస్తా అంటే జనాలే సమాధానం చెప్తారు. నువ్వు కరెక్ట్ అయిన పిల్లగానివి అయితే కడియం శ్రీహరి నిన్ను గెలిపిస్తారు. ముసలోని కావచ్చినావు సార్, సావుకు దగ్గర పడ్డావు పాడైపోయి. ఇప్పటికే బీపీ షుగరు 12 రకాల రోగాలు ఉండొచ్చు. గోళీలు లేదు బయటికి వెళ్ళరు మీరు. ఎల్లలో ఆయన గెలిచిరు గల్ల ఉంటే ఏమాయ అందులో ఉండరాయిరి. అందులో ఉండకుండా ఇంకో పార్టీలోకి పోతిరి. మళ్ళీ పోయిరా అంటే బరాబరిగా పోయినామని చెప్పరాయిరి. మరి ఏమెక్కడికి పోయినట్టు, మరి ఎవరి కోసం పోయినట్టు? జనాలు అభివృద్ధి కోసం పోయిరా? అభివృద్ధి కోసం పోయిన వాళ్ళు అయితే మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయరాదురి. చేత కాదాయ సావు రాదాయ. కానీ రోజు మాత్రం పేపర్లో మాత్రం అవపడతా ఉంటారు. ఏమెక్కడికి పోయినట్టు చెప్పు. మిమ్మల్ని గెలిపిస్తేందుకు అక్కడ ఉన్న ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడవచ్చు. కడియం శ్రీహరి సారు, దాన నాగేందర్ సారు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మిమ్మల్ని గెలిపించినాక మీకోసము ఎన్నో రకాలుగా కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తే ఏముంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం దెబ్బ 2 చేతులతో దోసక తింటారు. ఇక వీళ్ళు కూడా వచ్చి తిందామని పోయినట్టు కొడుతుంది. అలా లేకుండా వచ్చినా బీఆర్ఎస్ పార్టీ లేకుండా వచ్చినా అయినా బీఆర్ఎస్ పార్టీలో కూడా గిసోటి కావాల్సిందే. ఎందుకంటే గతంలో కూడా చాలా మందిని కొన్నారు కాబట్టికే వీళ్ళు కూడా గదే పని చేసినట్టు. ఇత్తోడు పెడితే చెట్టోడు మొలిస్తే అదులా తుమ్మ చెట్టుకు తులసి మొక్కలు పుడతాయా? తుమ్మ చెట్టుకు తుమ్మ చెట్టు పుడుతుంది. తులసి మొక్కలు ఎటుకెళ్ళి పుడతాయి? గాల పార్టీలో ఉన్న వాళ్ళకి మొత్తం గట్టినే ఉంటారు. అందుకోసమనే అలాగే వెళ్ళి గిల్ల పడ్డరు. కానీ ఏమెక్కర పడ్డరు అంటే కారణం చెప్పరు. మరి పడ్డరా లేరా అంటే లేదంటారు. ఈ కండువ ఏదంటే కండువ అది పలానా కాంగ్రెస్ పార్టీ కండువ కాదంటారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఏంటంటే ప్రచారం చేస్తే ప్రచారాలు తిరుగుతారు. అన్ని రకాలుగా చేస్తారు. కానీ అధికారికంగా మాత్రం మేము పలాని పార్టీ అని చెప్పుకోలేని దమ్ము ధైర్యం లేని దద్దమ్మలు ఉన్నట్టు పాడైపోను. కానీ మీరు నిజమైన మగ పిల్లగాలి అయితే రాజీనామా చేయాలని చేసి మళ్ళీ బై ఎలక్షన్లో మళ్ళీ జనాలు ఏమంటారు కదా టైం అంతా ఆగం చేయరి, సంపాదన మొత్తం నాశనం చేయరి. బొచ్చడి పాయలు ఖర్చు అవుతాయి. మామూలు ఖర్చు అవుతాయా? మీకు ఏమంటారు కదా మందివే నెత్తలాయ మందివే కత్తలాయ కొరిగేదే మేమంతా కొరగా రాదురు. ఏమా జర 4 రోజులు అక్కడ ఉన్న జనాలు అన్న బాగుపడతారేమో. మిమ్మల్ని గెలిపించుకొని ఈ టైం కల్లా 2 ఏళ్ళల్లా ఎంతో కొంత అభివృద్ధి చేయాలి. అభివృద్ధి ముచ్చట పక్కకు పెట్టి రోజు మీదేళ్ళు వెళ్ళి పాడైపోను. గడ ఎలక్షన్ జరగాక సర్పంచ్ ఎలక్షన్ జరగాక పరిశ్రమలో పడ్డారు ఊర్లలో జనాలంతా. గల సమస్యలు చూసే ఉపాయం చేయరాదురే. గది చేత కాదు. ఎంత చేయబడికి ఈయన సగొత్తునే సరిపోయా పాడైపోను 2 ఏళ్ళ దాకా. మరి ఇక పనులు ఎప్పుడు చేస్తారు? మరి రేవంత్ రెడ్డికి ఏమెక్కడికి పిలుచుకొచ్చుకుంటూ నాకైతే తెలియదు. మరి ఇది ఏమెక్కడికి పోయినా నాకైతే తెలియదు. పోతే పిలుచుకుంటే నేను పిలుచుకున్నాను ఆయన బరాబరి చెప్పాడు, మేము బరాబరిగా పోయినామా నీళ్ళు చెప్పారు. అంటే స్పీకరు వీళ్ళు వాళ్ళు ఒకటే వెళ్ళి పాడైపోద్ది. ఈ స్పీకర్ కూడా అందరు వాళ్ళు లెక్క ఉండాలి. కానీ ఆయన కూడా కొందరు వాళ్ళ లెక్కనే ఉన్నట్టు గుర్తుంచి చూడకపోతే అవునా కదా ప్రజలారా? ఒకవేళ దానం నాగేందరు, కడియం శ్రీహరి ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అరకపూరి గాంధీ అయితే ఏంది, లేకపోతే ఆయన కాలయాదయ్య చాలా మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు కదా. మీరు ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే నిజమైన మగ పిల్లగాళ్ళు అవుతారు. లేకపోతే రాజకీయంగా సన్నాసం పుచ్చుకోరు. వచ్చిన నష్టం ఏమీ లేదు, పాడైపోను. మీతోటి ఒరిగేది లేదు, వచ్చేది లేదు, సచ్చేది లేదు, పాడైపోను. గెలిచిన దాంట్లో ఉండరు అదే నాకు అర్థం కాదు. కానీ గతంలో మొన్న కూడా చెప్పిన మళ్ళీసారి గుర్తు చేస్తా. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఏది రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, రామారావు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అంతకన్నా ముందు చాలా మంది వెళ్ళిరు కదా.
గిట్ట ఈ అంకెం తప్పిన ఎమ్మెల్యే లేకుండే ఒక దాంట్లో గెలిచిరంటే 5 ఏళ్ళు గల్లనే ఉండేది పాడైపోను ఇంకో గిట్ట పార్టీలు మారి ఈడ ఎచ్చగున్న కాడ వండాలి పచ్చగున్న కాడ తినాలని ఎమ్మెల్యేలకు అప్పుడు లేకుండే కానీ ఇప్పుడు మరీ దరిద్రులు తయారయ్యారు ఎందుకు తయారయ్యారంటే ఈ దరిద్రులను మొత్తం తయారు చేసింది కూడా ఒకప్పుడు కేసీఆరే అవునా కాదా ప్రజలారే చెప్పుని